ప్రైజ్ ద లార్డ్. మీరందరు బాగున్నారా? ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ అ వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ విత్ యూ. ఈ సంవత్సరం అంతంకి వచ్చిన మనమందరము చాలా మంది మీ సెలబ్రేటరీ మోడ్లో, జాయస్ మోడ్లో, ఒక ఎక్స్పెక్టేషన్ తోటి, ఒక ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాము. కానీ ఇటువంటి ఆనందము చాలా మందికి లేకుండా పోయింది. అటువంటి వారితో మాట్లాడమని ప్రేరేపించబడ్డానండి. ఈ సమయంలోనే, ఈ సీజన్లోనే ఎంతో మంది కుటుంబాలు విడిపోతున్న పరిస్థితులు, చెల్లా చెదురైపోతున్న పరిస్థితులు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు, రహస్యంగా ఏడుస్తున్న పరిస్థితులు, కన్నీరు విడుస్తున్న పరిస్థితులు, కుమిలిపోతున్న పరిస్థితులు చాలా మంది ఉన్నారు. ఈ సంవత్సరం నేను అడిగింది జరగలేదే, ఈ సంవత్సరం నేను ప్రార్థించింది జరగలేదే, ఈ సంవత్సరం నేను ఏదైతే కోరానో అవన్నీ కూడా ఒక వెలితిలాగా ఉండిపోయిందే అనే పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకొంతమంది యవనస్తురాలు మరి ముఖ్యంగా అనవసరమైన సంబంధాలు పెట్టుకొని బ్రేకప్ అయిపోయి, వారి జ్ఞాపకాలే, వారి ఆలోచనలే, ఎక్కడికి వెళ్ళినా వారి మాటలే నాకు గుర్తొస్తున్నాయి. నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను జీవితంలో. ఐఎమ్ స్టక్ ఇన్ మై లైఫ్, ఐ కెనాట్ మూవ్ ఆన్, ఐఎమ్ డిప్రెస్డ్ అనే పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారండి. మీ అందరితోటి చెప్పమన్న మాట దేవుడు ఒక్కటే, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఆయన న్యాయాధిపతి, ఈజ్ అ రైచియస్ జడ్జ్. ఆయన మీ పక్షాన న్యాయం జరిగిస్తాడు, అతి త్వరలో జరిగిస్తాడు. నేను వదిలిపెట్టేస్తాను, నాకు ఇంకా ఈ జీవితం వద్దు అన్న మాటలు మాత్రం రానివ్వకండి. దేవుడు నూతన కార్యాలు చేసే దేవుడు. ఈ నూతన సంవత్సరం నూతన అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. దాన్ని బట్టి ధైర్యంగా ఉండండి. ఈ దినము దేవుడు చేసే